హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి ఆలూతో మంచి ఫ్రై చేయబోతున్నాను. అందరికీ నచ్చబోతుంది. ఒకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు ఇవి వేగేలోపు మంచి ఆలూనన్నీ కడిగేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో పెట్టుకోవాలి. ఆ క్లిప్ నేను యాడ్ చేయలేదు. అవి కాసేపు అలా వాటర్లో వదిలేసి ఇందులో బాగా సన్నగా పొడవుగా తరుక్కున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేను ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఇవి బాగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. సింపుల్గా ఇలా చేసుకుంటే ఏ కూర లేకపోయినా కూడా ఇది నంచుకొని రైస్ ఈజీగా తినేయచ్చండి. ఇలా మూత పెట్టేసి వదిలేసేయాలి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో బాండి పెట్టుకొని ఇలా తినే శనగపప్పు అంటారు, ఈ శనగపప్పుని కొద్దిగా వేసుకొని ఇలా వేడి చేసి వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకోవాలి. అది బాగా చల్లారాలి. ఆ తర్వాత మళ్ళీ మూత తీసి మన ఆలూని ఎంతవరకు వేగిందో చూసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు కూడా యాడ్ చేసుకుని సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టిక్ అవ్వకుండా వేపుకోవాలి స్లోగా. ఉప్పు వేసినప్పుడేనండి ఎక్కువ స్టిక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేశాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న శనగపప్పు, అలాగే 4-5 వెల్లుల్లి రేఖలు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. రోట్లో కూడా దంచుకోవచ్చండి. ఇంత పౌడర్గా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కొంచెం మెత్తగా చేశాను. మీరు కొంచెం బరక్గా చేసుకొని చూడండి, బాగుంటుంది. చూసారా, ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి. స్లోగా అడుగంటేస్తుంది. భయం వేస్తుందండి ఆలూ ఫ్రై చేయాలంటే, అడుగంటేస్తుందని. కానీ ఇష్టం, కానీ చేయాలంటే అడుగంటేస్తుందని భయం. సో ఇలా చేస్తే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకొని అసలు ఈ వేపేటప్పుడే బాగా ఉడికిపోతుంది. దీన్ని సపరేట్గా ఉడికించాల్సిన అవసరం లేదు. అంతే అండి, మన ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది.